హే గైస్ నేను మా రిలేటివ్స్ కలిసి అరుణాచలం అయితే వెళ్తున్నాం. ఈ మధ్య వ్లాగ్స్ కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే సేమ్ కంటెంట్ ఉంది, బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి. అలానే మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా ఇప్పటి నుంచి మాకు ప్రిపరేషన్ హాలిడేస్. ఇంకా మా రిలేటివ్స్ ఏమో అరుణాచలం వెళ్దామని ఇంటికి వచ్చారు. ఇంకా నాకు కూడా హాలిడేస్ ఉందని చెప్పి నన్ను కూడా పిలుచుకెళ్లారనమాట. అసలు చాలా సార్లు అనుకున్న అరుణాచలం వెళ్ళాలని, బట్ కుదరలేదు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా అరుణాచలంకి. దేవుణ్ణి మనం చూడాలనుకున్న కన్నా ఆయన చూడాలనుకున్నప్పుడు వెళ్తామని బలంగా నమ్ముతాను. ఇంకా ఆయనకి నన్ను చూడాలనిపించిందేమో అందుకని పిలిపించుకున్నాడు. ఇంకా మధ్యలో ఆకలేసిన ప్రతిసారి ఏదో ఒక గడ్డి తింటా వచ్చినాననమాట. నాకైతే ఎప్పుడు విండో సీటే కావాలి. ఎందుకంటే మనకు వ్యూ ముఖ్యం కదా. ఇంకా విండో సీట్ ఈజ్ నాట్ ఎ ప్లేస్, ఇట్స్ అన్ ఎమోషన్. ఇంకా నేను చందన కలిసి హాఫ్ కుర్కురే ప్యాకెట్ తినేసి మిగతా హాఫ్ హరిప్రియకి అయితే ఇచ్చేసాం. ఎందుకంటే ఆ పాప కవర్ ఉంటే చాలన్నమాట, కుర్కురే ఉన్నా లేకపోయినా అంత హ్యాపీగా తింటా కూర్చుంటుంది. ఎందుకంటే ఆ పిల్ల చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ తిన్నివ్వలేదు అంతే. పాపం చందనాకేమో బోర్ కొడతా అన్నట్టుంది. పాపం అందుకే 2 ఫోన్లు చూసుకుంటాంది. నేనుండంగా నీకు బోర్ కొట్టనిస్తానా అక్క అన్నట్టు మా హరిప్రియ ఏమో అందరి దగ్గర అల్లరి చేసుకుంటా హ్యాపీగా నవ్విస్తా తిరుగుతాంది. ఈ పాపతో ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా లేదు. ఎంత బాగా హ్యాపీగా అందరినీ నవ్విస్తా రీల్స్ చేసుకుంటా వచ్చింది. ఇంక ఈ పాపతో హ్యాపీగా అరుణాచలం అయితే వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే బాయ్.